C++ inline function is powerful concept that is commonly used with classes. I'll minimize this video. Used with classes. If a function is inline, the compiler places a copy of the code. This is very important. No switching from caller to calling. Only copy. It just wherever the calling is there, just it copy the places the copy of the code of that function at each point where the function is called. This is very important at the time of compilation only. This is about description about your uh, inline function. So whenever there is a call, simply it physically copies total instruction, not jumping, no jumping here. Any change to an inline function could require all clients of the function to be recompiled because compiler would be needed to replace the code again, otherwise continue with the old function. To inline function, place the keyword inline before the function name and define the function before any calls are made to the function. The compiler can ignore the inline qualifier in case defined function is more than a line. Okay. అంటే చెప్పాను కదా మెయిన్లీ ఇన్లైన్ ఫంక్షన్ వచ్చేసి లార్జర్ ఫంక్షన్స్ కి యూజ్ కాదు కోడ్ స్మాల్ ఉంది ఓన్లీ వన్ లైన్ ఉందనుకోండి దెన్ వి గో విత్ ద ఇన్లైన్ వన్ లైన్ కోడ్ కోసం మళ్ళీ స్విచ్ చేయడం కంటే జస్ట్ రీప్లేస్ చేయడం బెటర్ అనేసి స్మాలర్ వాటికి మాత్రమే అది యూజ్ చేస్తాం వన్ లైన్ ఆఫ్ కోడ్ ఉన్న ఫంక్షన్ కి నాట్ మోర్ చూడండి ద కంపైలర్ కెన్ ఇగ్నోర్ ఇన్లైన్ క్వాలిఫైర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇస్ మోర్ దెన్ మీరు ఇన్లైన్ అని పెట్టినా కూడా అక్కడ మోర్ దాన్ వన్ లైన్ ఉందనుకోండి దెన్ ఇట్ విల్ బి treated as a normal function. A function definition in a class definition is an inline function definition even without the use of inline specifier. Following is the example which makes use of inline function. Return max of two numbers. ఇక్కడ చూడండి ఇక్కడ జస్ట్ ఒక ఫంక్షన్ డిక్లేర్ ఇక్కడ ఒక ఇది చూడండి అమ్మా చాలా క్లియర్ గా ఉంది యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ మ్యాక్స్ అనే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసాము నార్మల్ ఫంక్షన్ కాకుండా ఇన్లైన్ ఫంక్షన్ చేసాము కానీ దీని లైన్ ఆఫ్ కోడ్ చూడండి ఓన్లీ వన్ లైన్ దిస్ ఇస్ ఓన్లీ వన్ లైన్ ఇట్లా వన్ లైన్ ఉన్న వాటిని ఇన్లైన్ చేయడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ లో కాలర్ నుంచి కాలీకి జంప్ అవుతుంది ఇట్లా ఇన్లైన్ ఫంక్షన్ లో జస్ట్ ఇది ఏముందో అది అక్కడ రీప్లేస్ అవుతుంది టోటల్ కోడ్ విల్ బి రీప్లేస్ ఓకే సో హియర్ ఇన్లైన్ ఇంట్ మ్యాక్స్ ఇంటెక్స్ అండ్ ఇంట్ పై తీసుకుంటే ఈ మ్యాక్స్ ఫంక్షన్ విల్ రిటర్న్ వాట్ ఈస్ ద మాక్సిమం ఆఫ్ గివెన్ టూ నంబర్స్ ఫర్ దిస్ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకున్నాం మనం టెర్నరీ ఆపరేటర్ తెలుసు కదా కండిషన్ క్వశ్చన్ మార్క్ ట్రూ పార్ట్ అండ్ ఫాల్స్ పార్ట్ x is greater than y if it is true x return చేస్తుంది if it is false y return చేస్తుంది that is simple ఇక్కడ చూడండి చాలా సార్లు కాల్ చేసాం మనం ఇక్కడ int main అని max 2010 and l అని ఓకే అంటే డైరెక్ట్ గా కాల్ చేసాం ఇక్కడ max 2010 max of ఇది కొటేషన్స్ లో ఉంది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది సో 3 టైమ్స్ ప్రింట్ చేసినాం మనం యాక్చువల్ 3 టైమ్స్ కాల్ చేసాం మెయిన్ లో 3 టైమ్స్ దీన్ని కాల్ చేసాం యాక్చువల్ గా ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఫంక్షన్ అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి జంప్ అయ్యి ఎగ్జిక్యూషన్ అనేది ఈ పార్ట్ నుంచి జంప్ అయ్యి ఈ పార్ట్కి వెళ్తుంది డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది బట్ అదే ఇన్లైన్ ఫంక్షన్ గా డిక్లేర్ చేస్తే ఏమొస్తుందంటే జంపింగ్ ఉండదు ఈ ప్లేస్ లో అంటే ఇది మనకు కనబడదు బట్ కంపైలర్ విల్ రీప్లేస్ దిస్ కోడ్ జంప్ ఉండకుండా జస్ట్ రీప్లేస్ చేస్తుంది సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ when the above code is compiled and executed it produces the following result max 2010 020 max 100 సో ఇప్పుడు మీ క్లారిటీ వచ్చింది అనుకుంటా దిస్ ఇస్ అబౌట్ యువర్ ఇన్లైన్ ఫంక్షన్ వెరీ సింపుల్ దీన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసి చూద్దాం మనం ఇన్లైన్ ఇంట్ మ్యాక్స్ ఇంటెక్స్ ఇంట్ వై రిటర్న్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై x is x y and okay ఇట్లా అవుట్పుట్ వస్తుంది జస్ట్ నెక్స్ట్ పేజ్ చూస్తాను ఇన్లైన్ ఇస్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ నేను మళ్ళీ ప్రోగ్రాంలోకి వెళ్ళి చూపిస్తాను
దిస్ ఈజ్ యువర్ ఫంక్షన్. రిమెంబర్ సేమ్ ఇదే ఎగ్జిక్యూట్ చేద్దాం మనం ఇన్లైన్ కూడా. ఆల్రెడీ చెప్పాను కదా, మెయిన్ కి ముందే రాసుకోవాలి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే. లాటర్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. C++కి వెళ్ళి స్క్రీన్ షేర్కి వెళ్ళి మళ్ళీ మన ప్రోగ్రామ్ స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు. కొంతమంది ఎవరో మ్యూట్ చేసుకోలేనట్టుంది నాన్న. జస్ట్ యూ మ్యూట్ యువర్. ఓకే ఓకే నాన్న, అందరినీ మ్యూట్ చేసే, అది సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. ఫైల్ మ్యూట్. ఓకే ఓకే. సో న్యూ ఫైల్ క్రియేట్ చేసాం ఇప్పుడు ఇక్కడ. సో మనం ఏం రాస్తున్నాం ఇక్కడ, ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఏమనుకుంటున్నాం మనం, ఇన్లైన్ ఫంక్షన్. సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఫస్ట్ ఏమో సింపుల్ ఫంక్షన్, థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ సింపుల్ ఫంక్షన్, సెకండ్ వచ్చేసి స్టాటిక్ ఫంక్షన్, థర్డ్ వచ్చేసి ఇన్లైన్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంక్లూడ్, సేమ్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం తీసుకున్నారో అదే తీసుకుంటాను. ఇంక్లూడ్ IO stream.h IO stream.h. ఇక్కడ ఏం చేస్తామంటే యూజింగ్ నేమ్ స్పేస్, రెగ్యులర్గానే రాస్తాం. యూజింగ్ నేమ్ స్పేస్ std. ఇక్కడ మనం ఫంక్షన్ రాస్తాం. ఫంక్షన్ రాస్తున్నాం కానీ ఇన్లైన్ ఫంక్షన్ రాస్తున్నాం కాబట్టి చూడండి, ఇన్లైన్ అని రాయంగానే అది కీవర్డ్. ఇన్లైన్ ఈజ్ అనదర్ కీవర్డ్. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇన్లైన్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సి ఆల్సో. సిలో కూడా ఇన్లైన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, స్టాటిక్ కూడా మనం సిలో కూడా యూజ్ చేయొచ్చు. స్టాటిక్ అనే కీవర్డ్ సిలో కూడా యూజ్ చేయొచ్చు, ప్లస్ ఇన్లైన్ కూడా సిలో కూడా యూజ్ చేయొచ్చు. దిస్ కమ్స్ అండర్ బోత్ సి అండ్ C++. బోత్. ఇన్లైన్ మనం ఏం చేస్తున్నాం అక్కడ, ఇంట్ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్, ఫంక్షన్ నేమ్ వచ్చేసి మ్యాక్స్, ఫంక్షన్ పారామీటర్స్ వచ్చేసి ఇంట్, అంటే ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్, ఇంట్ ఎక్స్ ఇంట్ వై. ఈ ఎక్స్ వైలో ఏది మాక్సిమం నంబర్ అది రిటర్న్ చేస్తుంది ఫంక్షన్. ఓకే, ఇక్కడే డిఫైన్ చేసేస్తున్నాం మనం. ఏం రాస్తున్నాం, రిటర్న్ నాది ఎందుకు తీసినావు? రిటర్న్ ఇక్కడ కండిషన్ ఫస్ట్ రాస్తాం టెర్నరీ ఆపరేటర్ కి. ఇఫ్ రిటర్న్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే ఇందులో ట్రూ అయితే ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్ పెడతాం ఇక్కడ. ట్రూ పార్ట్ వచ్చేసి ఫస్ట్. ట్రూ అయితే ఏది పెద్దది అన్నట్టు, ఎక్సా వైయా? ట్రూ అయితే ఎక్స్ పెద్దదా వై పెద్దదా? ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనేది ట్రూ అయితే ఎక్స్ పెద్దదా వై పెద్దదా? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ విచ్ వన్ ఈస్ బిగ్, ఎక్స్ ఆర్ వై? చెప్పండి ఆన్సర్. అంటే ఇప్పుడు సపోజ్ 20 30 తీసుకున్నాం అనుకో, ఎక్స్ ఇస్ ఈక్వల్ 20, 30 అనేది వై అనుకోండి. 20 గ్రేటర్ దాన్ వై అంటే 20 గ్రేటర్ దాన్ వై ట్రూ అయింది అనుకో, వై పెద్దదా ఎక్స్ పెద్దదా? నో నో, 20 గ్రేటర్ దాన్ 30 అనేది ట్రూ ఆ ఫాల్సా? ఇట్స్ నాట్ ట్రూ, ఫాల్స్. గ్రేటర్ దాన్ సింబల్ ని అర్థం చేసుకోవచ్చు అందు. 20 గ్రేటర్ దాన్ వర్డ్స్ లోనే అర్థం చేసుకోవచ్చు కదా. 20 ఎస్ అమ్మా, ఎగ్జాక్ట్లీ, ఫాల్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 20 ఓకే ఓకే. సో 20 greater than 30, if you compare 20 greater than 30, what happens? If it is false, then second ఏది అర్థం, y పెద్దదని అర్థం. If it is true 30 greater than 20, అప్పుడు ఏది పెద్దదా, x పెద్దదా y పెద్దదా? 30 greater than 20 లో చెప్పండి అమ్మా. 30 greater than 20 అప్పుడు ఏది పెద్దదా, x పెద్దదా y పెద్దదా? అప్పుడు అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా ఫస్ట్ చెప్పండి. yes 30 is big, that means x, then it is true. Exactly yes yes yes.
సో నౌ ఐఎమ్ రైటింగ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై. ట్రూ అయినప్పుడు ఫస్ట్ పార్ట్, ట్రూ అయినప్పుడు అర్థం ఏంటి, ఎక్స్ ఈస్ బిగ్గర్ అని అర్థం. కోలన్ పెట్టి ఫాల్స్ అయినప్పుడు ఏదో అది రాయాలి, ఫాల్స్ అయినప్పుడు వై పెద్దదని అర్థం. ఓకే, అకార్డింగ్ టు మన ఎగ్జాంపుల్ ప్రకారం. ఓకే, దట్స్ ఇట్. ఫంక్షన్ లో ఒకటే ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ఫంక్షన్ లో, ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంది. ఇట్లాంటి సింగిల్ స్టేట్మెంట్ ఉన్న ఫంక్షన్స్ ని డెఫినెట్ గా ఇన్లైన్ అని రాసుకోవాలి. దట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, నౌ ఐఎమ్ రైటింగ్. లైన్ మొత్తం రెడ్ ఎందుకు వచ్చింది? I don't know. Into main. Okay, then I am writing. ఇక్కడ సింపుల్ గా అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాము మనం. see out. if I say see out, ఇప్పుడు ఇదే ఫంక్షన్ ని నేను ఒక 4 టైమ్స్ కాల్ చేస్తాను డిఫరెంట్ వాల్యూస్ తోటి. ఓకే, see out. The answer is మాక్సిమం ఆఫ్, మనం ఏం పాస్ చేద్దాం అనుకుంటే 200, 45 పెడదాం. ఓకే, మాక్సిమం ఆఫ్ 240. ఎట్లా కాల్ చేస్తాం దాన్ని, డైరెక్ట్ గా మాక్సిమం ఫంక్షన్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే, మ్యాక్స్ పారామీటర్స్ ఏం పంపిస్తున్నాం, యాక్చువల్ పారామీటర్స్ మనం పంపించాలనుకుంటుంది 245. అంటే 200 వచ్చేసి ఎక్స్ లో స్టోర్ అవుతుంది, వై లోనేమో 45 స్టోర్ అవుతుంది. అప్పుడు ఏం అవుట్పుట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి? ఏంటి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయవా అమ్మా? ఇఫ్ ఐ కాల్ దిస్ ఫంక్షన్, ఇదే కాల్ అంటే ఏంటంటే ఫంక్షన్ నేమ్ రాసి యాక్చువల్ పారామీటర్స్ ని పంపించడంనే కాల్ అంటారు. ఫంక్షన్ ని కాల్ చేస్తాం, మ్యాక్స్ 200, 45. ఇఫ్ ఐ కాల్ దిస్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫ్రమ్ దిస్? ఇక్కడ కంపేర్ చేసుకోండి. yes, 200 is greater than 45 అంటే ట్రూ. ట్రూ అయినప్పుడు ఏ పార్ట్, ఫస్ట్ పార్టా, కోలన్ కి బిఫోర్ ఫస్ట్ పార్ట్, కోలన్ కి ఆఫ్టర్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రూ అయినప్పుడు. సో అప్పుడు ఏం డిస్ప్లే అవుతుంది, అది ఏది రిటర్న్ చేస్తుందో అది డిస్ప్లే అవుతుంది. సో ఏం డిస్ప్లే అవుతుంది అప్పుడు, no answer from your side. जरा खाना पका सकती है ना, मैं क्लास सुन रही हूँ. మళ్ళీ మ్యూట్ చేయను అందరిని. ఓకే అమ్మా, డన్ మామ్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అమ్మా, ఒక ఆప్షన్ ఉంటుంది, నేను మ్యూట్ చేస్తే తర్వాత అన్మ్యూట్ చేసుకోవడానికి రాదు, అది పెట్టేనా? తర్వాత నేను అన్మ్యూట్. ఓకే డన్. ఓకే ఇప్పుడు it's okay. So now I want to pass the next actual parameters as 32 and 67. So I am passing 32, 67. That means x as a 32 and y as a 67. So then what part will execute, second part of the question mark symbol or ternary operator, or first part for this call? False part. So false part means it returns y or x. If it is false means what it returns, y or x. Yes, exactly, y. Maximum of అంటే ఇప్పుడు మనం ఇక్కడ రెండు వాల్యూస్ రాసినందుకు ఫస్ట్ దాంట్లోనేమో
ఎక్స్ బదులు 200 వై బదులు 45 తీసుకున్నాం. సెకండ్ దానిలో ఎక్స్ బదులు 32 వై బదులు 67 అంతే కదా? Exactly. Now I am passing the actual parameters as 21 and 2. Okay. So x as 21 and y as 2. Which part will execute now? First part or second part? Ternary operator antaru deenni. Ternary operator ki two parts untayi. Colon mundu okati true part. Exactly, it will execute the true part. Then em return chestundi adi. What it will return? X, it will return X. Exactly. So and then very good response from all of you. Even chat window also they are typing. Okay, yeah, be active in the session, ma. Then only will understand. Next, maximum of అమ్మా మాక్సిమం నాది ఆటోమేటిక్ గా బోర్డ్ లోకి ఎట్లా తీసుకుంటుంది? ఏది బోల్డ్? అదే మాక్సిమం ఆటోమేటిక్ గా అది బ్లూ లో హైలైట్ చేసేస్తుంది కదా? అది కొటేషన్స్ లోది అట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా సిస్టమ్ నుంచే. ఓకే, అట్లా అంటే రాంగ్ స్పెల్లింగ్ ఉంటే రాదు. అట్లనేం కాదు అంత సెన్స్ ఏమి ఉండదు. బట్ అది కొటేషన్స్ లో ఉన్నది బ్లూ కి తీసుకుంటుంది. If I remove one quotation also it become black. See if it is something in as a message in the quotation, automatically it will come as a, so that doesn't affect any, only this is user readability, not for system readability quotation. Max మనం ఎలా ఫంక్షన్ ఇస్తే అట్లానే exactly అట్లానే ప్రింట్ చేస్తుంది. maximum 89 1 sorry 987. Tell me which part will execute now? False part. That means what it will return? Y it will return. Exactly. Y means it's obviously maximum or not? Y. yes Very good. Okay, let me save this first. Save the file. Okay, write as an inline example. Inline example. So I have stored it as inline example. Just that is file name. No need to worry. Okay. Somebody observed I am recording. Yes, it is in recording. No problem. Now I am just going to execute. Before execute the actual run program, I'll do the compilation. I should get the confirmation whether it is previous C language I am keeping .h. Here you need not to keep the .h. Just you keep IO string. That is my mistake. Okay. now it will 0 errors and 0 warnings. I think you have seen here error 0 and warnings 0. So what's the next step? execution running. Yes, now I am going to run the program. I think you might not see my window. Okay, I'll show you. I will share you running screen. Wait a while. Are you able now? Yes. See here 200, what we got output as whichever maximum 200, but there is no space now. We'll make it space also in this. We'll use some technique and we'll do it. But here out of 32 and 67, which one is maximum? Out of 32 and 67 is maximum. So it is written 67. Out of 21 and 2, which one is maximum? 21 it has written. Okay, maximum of 89 and 98. It has written 987. Sorry. 89 and 987. It has written
987. Okay, but it is not much readable, so I make it as a readable output. Okay, we'll go back to program and make it as a readable output. Okay. Yeah. Screen sharing enable cheyma Chandu. Okay. Yeah, if you come here, why? Because very immediate maximum of 245, there is no gap, na? That's what it is not giving it. If you want, you can keep this slash. Otherwise, you can keep slash t. Whatever you are doing, slash t means tab gap. Tab gap. After one tab, it will display the output. I think it might be very readable now. If you keep the tab gap, it will be okay. Now I just compile the program. I have to check its work. Tab gap is works with the C language, but I don't know with the C++. We'll try. Okay. Yeah, if error 0 and warning 0, then nicely it is allowing. Okay. Now I can go for the run program now. See now, there is increased readability in the output. You can see. Oh, I think last one I have not given the 1 minute. I'll come back to program. I made it for only 3 lines. Last line. Okay. Make it like this only. You will understand what happens. Run. I'll share the screen now. Yeah, for 89 and 987, you did not give it. See here. Now, are you able to see the output now? For first tab gap, I have given a 5 spaces. It is there. 200. Output is 267. It is 21. But here there is no space. There is no space because I have not given the slash t here. Okay. Now you will understand what is the effect of slash t. Okay. Clearly you will understand. అమ్మా Ah. అక్కడ 15 సెకండ్ కి చాలా గ్యాప్ తీసుకుంది, థర్డ్ దానికి కొంచెం చిన్న తీసుకుంది. That also I need to find out why. I don't know. Slash t. This is also slash t I have given. Slash t. But some gap is there. Okay. It is readable only. Okay. I'll compile again. If you want, you can give more gap also here. There is no issue. Slash t means two tab gap. Now I will show you the output. I'll share the output screen. You can observe whatever the changes we made, how it happened. See here. Now 267, 21, 987. How nicely it is readability. Okay. Are you able to see 267 and 21 and 987? This is implementation of inline function, but you might not get what is the difference between actual simple function and inline function. It won't visible to you as a execution, but I will explain what happens actually. Okay. Thank you. I'll come back to program. Okay. If you see, yeah, come back to program. If you see here, what happened, even if it is not inline also, you will get same function. I'm removing inline. Okay. You see, if I execute now, compile, there is no compilation error at all. Okay. You don't get any compilation error. See here, after removing that also, we are getting zero errors. Did you feel any difference in execution also? I'll see. Did you feel any output change? Now I'm sharing your screen also, whatever the run after removing inline. So do you feel any difference in the output screen now after removing? No. Yeah, exactly. But why the inline is added? Why the inline is added? For whom you are adding the inline? See, you should understand why the inline. That is very important. Now I will explain what happens. Okay. So what happens if you add without inline? What happens whenever you call here? This is calling actually. Max 245. Immediately program control will skip from not even endl. Here only it will skip, and the program flow will goes to the
max function, and it will comes to the instruction here. Means here total whatever the status before calling will be stored in a stack. Then it will move to here. Again it will come totally executed this function. Then come back to endl. Endl will be executed. Then it will execute see out and all. Again max cut. Again program control will skip from here to here. Program control will skip from here to here. Jumping. This is called as jumping. Simple function. Then endl will be executed and see out. Again this will be skipped from here to here. Like this, how many number of times you have called this function, that many number of times switched from caller to calling. The control will switch from caller to calling. Switch means moved from caller to calling. Caller is here main function. Calling is max function. So what happened whenever you call the max function, yes, whenever you call the max function, automatically caller main the control program control will come out of from main, that is caller function, to callie function, that is max. After completing the callie function, then again it will come to the exactly next statement of the call. Next statement of the call is not see out. Next statement of the call is endl. You have to remember. Okay, next executable statement is endl. So it will come to the endl. Like this, it will goes on switching from main to max, max to main, main to max, max to main. Like this. If it is 100 times it has to switch it from one place to other place. So in that case, instead of switching, what we'll do means inline. What we'll do means inline. If inline, if you add the inline, no switching won't happen. Switching never happens. Whenever there is a call, simply it replace this instruction here. Simply it replace this instruction here. Instead of jumping, it simply replace the code. Whatever the code in the inline function, that code will be exactly replaced here, but that is not visible for you. Compiler will replace at the compiled copy, not your copy, compiled copy. In compiled copy, if you remove the inline keyword, in compiled copy it jumps. But if you add the inline in compiled copy, it replaces the actual instruction. I think now we will understand, because it is replacing the instruction, automatically your compiled copy size increases in case of inline. In case of non-inline, normal function, your compile copy size will be decreases, because it's not replacing the code, it is jumping. So there is size of the compile code, means compile code is nothing but, I think you might understand, whenever you compile, what happens? Do you know, any of you? If you compile, what happens? Tell me. Any of you know what happens if you compile the program? Please active in the chat. You just active in the chat window. What is the output of compilation? What is the output of compilation, ma? I did not understand the question. What is the output of compilation? Girls, you just chat in the window. Otherwise, you can write using annotation also. Use annotation tool and you can write on screen also. There is no issue. Okay. Are you able, Chandu? Chat is not coming for me. 1 minute. Are they typing on chat? Anybody? Chat చేస్తున్నారా? ఏమేమి కూర్చోాలి ఇట్లా కూర్చోాలి అసలు నీ గూగుల్ మీటింగ్ ఉంది కదా ఏమన్నా ఇదే నన్ను రావట్లేదన్నా. చాట్ ఇలా కట్టంగానే చాట్ రావాలి కదా, వేర్ ఇట్ ఇస్ కమింగ్. యూ చాట్ సంథింగ్, ఐ విల్ గెట్ ఇట్. ఐ ఆల్రెడీ చాట్. చూడు రావట్లేదు.
Girls, you just react now. What is the output of compilation? Do you have any idea? No, I did not receive chat at all. మీకే వస్తుంది మరి ఇక్కడ వస్తుంది something happened. Okay. For finding errors, okay. It will show error in the program when we'll compile the program. Okay, somebody check the errors occurs in program writing. Okay, exactly. You are all true. All of you are true only. But what happens after checking the errors? That is also important. Checking the errors. Mom, I had a doubt. Okay, you can type. Okay. If you check, if after checking the errors, what happens? It creates one file. That you should remember. It creates one file called as, what is the output of compiler means? Executable file, actually called as executable file. Executable file. Its extension is exe. Extension is exe. Are you getting my point? So let us assume I have compiled. Its extension is exe. Let us say I have given abc.cpp file to the compiler. What happens after compiler means it checks errors and everything. If error 0, warning 0, what happens? It will create abc.exe. abc.exe. Okay. Then I can execute abc. Now I am executing. Run means it will take the abc.exe. Not what happens here? What the run means? Actually it takes abc.exe, not abc.cpp. abc.exe. Run command will take input as abc.exe and output as your output screen. Okay, this you have to understand. This flow you have to understand. Okay. Tell me your question. My chat it, ma, once you check. What happens if you directly run the program without compiling it? No problem. You can run directly, but one thing is automatically it will compile and run. Automatically first it compiles and it run. It never happens because already I told you the sequence now. Always run will take the input as abc.exe. Without abc.exe it cannot run. How the abc.exe will come? If you compile only, output of the compilation abc.exe. So this is why it has to be compiled. Even I directly run also, first it will